నీ పెళ్ళికి తులం బంగారం, నీ పెళ్ళంతో ఉండడానికి ఇందిరమ్మ ఇల్లు, ఆ ఇల్లు కనబడడానికి ఫ్రీ కరెంట్, నువ్వు నీ పెళ్ళం తినడానికి ఫ్రీ రేషన్ బియ్యం, అవి ఉడికించడానికి ఫ్రీ గ్యాస్, మీ ఇంట్లో ఉండే ఆడబిడ్డలకు ఫ్రీ బస్, ఎక్కడికైనా ఎప్పుడైనా ఎలా అయినా. నీ పెళ్ళం డెలివరీ అయితే కేసీఆర్ కిట్, అందులో 16 వస్తువులు, ఇంకా 13,000. నీ పేరు మీద భూమి ఉంటే ఎకరానికి 7,500 రూపాయలు. ఒకవేళ నువ్వు పోతే రైతు బీమా 5 లక్షలు. ఒకవేళ నువ్వు చావకపోయినా, చావు బ్రతుకుల్లో ఉన్న ఆరోగ్యశ్రీ. మీ ఇంట్లో ముసలి వాళ్ళు 60కి పైబడిన వాళ్ళు ఉంటే నెలకి 2,000 జీతం, పెన్షన్ 2,000 జీతం టైంకు పడుతుంది. అండ్ నువ్వు పొద్దంతా కష్టపడి అలసిపోతే నీ కష్టాన్ని తీర్చడానికి, నీ అలసటను పోగొట్టడానికి అతి తక్కువ ధరలో మందు, కేవలం 99K, ఒక రూపాయి తక్కువ, 100 రూపాయలు. ఆడ ఎలాగో చిల్లర ఇవ్వడులే, 100 రూపాయలు. నీ కష్టాన్ని తీర్చడానికి, నీ అలసటను దూరం చేయడానికి కేవలం 100 రూపీస్ మాత్రమే. అండ్ మన ప్రభుత్వం చూసుకుంటే ఇలాంటి స్కీమ్స్ పెట్టి అయితే జనాల్ని ఆకట్టుకొని రాజకీయాల్లోకి అయితే వస్తుంది. సో ఈ స్కీమ్స్ వల్ల యూజ్ ఏముందా అంటే అంత పెద్ద ఏం యూజ్ లేదు. జస్ట్ జనాల్ని అట్రాక్ట్ చేసి, అంటే పాలిటిక్స్లో గెలవడానికి తప్పించి ఎందుకు పనికిరావు. రాష్ట్రానికి ఉన్న అప్పులు వీరేం తీర్చగలుగుతారా? పథకాలు, కానుకలు, దీవెనలు, భరోసాలు, బీమాలు, ఇన్సూరెన్సులు, తొక్క తోలు, సో ఇన్ని పేర్లతో అయితే మనకైతే డబ్బుని అయితే లంచంగా అయితే ఇస్తుంది. సో ఈ డబ్బుని చూసుకుంటే గవర్నమెంట్ చేత ఇవ్వబడుతుంది, కానీ సో రాజకీయవేత్తలు వాళ్ళ ఇల్లు, పొలాలు, ఆస్తులు అమ్మి అయితే మనకేం ఇవ్వట్లేదు కదా. సో మన సొమ్మునే మనకే ఇస్తున్నారు అంతే. మనం ట్యాక్సెస్ కావచ్చు అండ్ ఇతర దేశాల నుంచి అప్పులు తెచ్చి ఇలా పథకాలు అయితే ఏర్పాట్లు చేస్తున్నారు. సో వాళ్ళ ఇంట్లో నుంచి కానీ వాళ్ళ ఆస్తులు అమ్మైతే పెట్టట్లేదు కదా. సో ఇది ఎలా అయినా మన మీదనే పడుతుంది మళ్ళీ. ఫ్రీ అంటున్నారు కదా, వాళ్ళ ఇంట్లో నుంచి అయితే పెట్టుకోవట్లేదు కదా. ఇప్పుడు ఫ్రీ గ్యాస్, ఫ్రీ కరెంట్, ఫ్రీ రేషన్, ఫ్రీ బస్ అంటున్నారు కదా, వాళ్ళ ఇంట్లో నుంచి వాళ్ళ ఆస్తులమ్మ అయితే పెట్టట్లేదు కదా. అది ఫ్రీ కాదు, అది పెయిడ్ ఇంకా వడ్డీ కూడా కలుస్తుంది దానికి. మన తెలంగాణ రాష్ట్రం చూసుకుంటే ప్రతి సంవత్సరం ఇప్పుడు ఆ వడ్డీలు ఏవైతున్నాయో మన బడ్జెట్లో 25% వడ్డీలకే అయిపోతుంది. గవర్నమెంట్ చూసుకుంటే ఈ ఫ్రీ స్కీమ్స్ బదులు నేను చెప్పిన 3 స్కీమ్స్ మీద అంటే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపెడితే మన దేశం అభివృద్ధి చెందుతుంది. అలాగే రాష్ట్రం, సమాజంలోని మన భారతదేశం కూడా అభివృద్ధి చెందిన దేశంగా అయితే మారిపోతుంది. సో అవేంటంటే, నెంబర్ 1 ఫ్రీ ఎడ్యుకేషన్. మన దేశంలో చూసుకుంటే ఫ్రీ ఎడ్యుకేషన్ ఆల్రెడీ ఉంది. బట్ కొన్ని చోట్ల చూసుకుంటే సరైన బిల్డింగ్స్ ఉండవు, అంటే భవనాలు అయితే ఉండవు. అంటే మనం చదువుకోవాలంటే ఎక్కడ ఉండాలి? భవనాల్లో కదా ఉండాలి. సో అక్కడ ప్లేసెస్లో చూసుకుంటే భవనాలు ఎక్కువ ఉండవు. ఒకవేళ ఉన్నా కానీ ఎలా ఉంటాయి తెలుసా? వర్షాకాలం వస్తే తడిచేలా ఉంటాయి కొన్ని చోట్ల అయితే. వర్షాకాలం అయితే పైనుంచి ఇలా వాటర్ అయితే వస్తూ ఉంటాయి. సో అలాంటి సిచ్యువేషన్లో అయితే ఉంటుంది మన గవర్నమెంట్ స్కూల్స్ అండ్ కాలేజెస్ అయితే. అండ్ సరైన టీచర్స్ కూడా ఉండరు. ప్రైవేట్లో అంత ఖర్చు పెట్టి ఎందుకు చేస్తున్నారంటే, సో వాళ్ళ భవిష్యత్తు బాగుండాలని అయితే వాళ్ళు అలా చేస్తున్నారు. ఎందుకంటే గవర్నమెంట్లో అలా చెప్పరు కదా, అందుకే ప్రైవేట్లోకి అయితే వెళ్ళిపోతున్నారు ఎంతో ఖర్చుతో అయితే. సో వాళ్ళ స్తోమతనైతే దాటిపోతున్నారు. నెంబర్ 2 హాస్పిటల్స్. మన దేశంలో చూసుకుంటే బొచ్చెడు హాస్పిటల్స్ ఉన్నాయి, బట్ అందులో చూసుకుంటే డాక్టర్స్ ఉండరు. డాక్టర్స్ ఉన్నా సరైన ఎక్విప్మెంట్ ఉండదు. మందులు కావచ్చు, ఎక్సెట్రా అవి అయితే ఉండవు. ఇది మాకు దగ్గరలో ఉన్న హాస్పిటల్. సో పేరు మెన్షన్ చేయట్లేదు, మీకు కావాలంటే కామెంట్లో అయితే పెడతా. సో ఇలా ఉంది. మొత్తం ఎవరున్నారు? స్టాఫ్ ఎవ్వరు లేరు ఇందులో, అందరూ ఎడిపోయిలు. ఆ రోజు పండుగ అయితే ఎవరు ఉండకూడదా? అంటే ఎవరికి ఏం యాక్సిడెంట్ కాదా? ఎవరికి నొప్పులు కాదా? డాక్టర్కి ఏంటంటే డాక్టర్ ఆడికి ఫుల్ హాలిడేస్. ఆడ ఎప్పుడు వస్తాడంటే సోమవారం వస్తాడు, ఆడ శుక్రవారం వస్తాడు, అంతకు మించి ఏం లేదు. వారంలో 2 రోజులు వస్తాడు డాక్టర్, సోమవారం శుక్రవారం. అంటే మిగతా రోజులు యాక్సిడెంట్స్ కావా? అసలు ఎవరు పేషెంట్స్ రారా? నాకు అర్థం కావట్లేదు ఎందుకు ఇలా ఉన్నారు. అంటే వాళ్ళు జీతాలు తీసుకుంటున్నారు కదా, ఓన్లీ 2 days వర్కింగ్స్ ఉంటాయి. నాకు అర్థం కాదు. వీళ్ళు 2 days ఉంటున్నారు కాబట్టి మనం ఏం చేస్తామంటే ప్రైవేట్లోకి అయితే వెళ్తాం. ఎందుకంటే వాళ్ళు ఉండరు కదా, వాళ్ళు శుక్రవారాలు మాత్రమే ఉంటారు. ఆ శుక్రవారాలు కూడా హాలిడేస్ వచ్చినాయి అనుకోండి, ఏదైనా పండుగ పబ్బం వచ్చింది అనుకోండి, ఆ రోజు కూడా ఉండరు వాళ్ళు. అట్లయితే ఉన్నారు కాబట్టి ఎక్కువ ప్రైవేట్లోకి అయితే వెళ్తున్నారు.
ఆర్ఎంపీ డాక్టర్స్ కావచ్చు అండ్ ప్రైవేట్ హాస్పిటల్స్ ఎంబీబీఎస్ హాస్పిటల్లోకి అయితే వెళ్తున్నారు ఎక్కువ ఖర్చుతోనైనా, ఎందుకంటే ఇక్కడ సరైన వైద్యం టైంకు అందదు కాబట్టి. నెంబర్ 3 ఫార్మింగ్, వ్యవసాయం. దీనికి చూసుకుంటే డబ్బులు లంచంగా అయితే ఇస్తున్నారు. ఒకడు చూసుకుంటే 1,00,000 రుణమాఫీ అన్నాడు, ఇంకొకడు 2,00,000 రుణమాఫీ అన్నాడు. ఒకడు అంటే ఎంత ఉండే 4,000 ఉండే, 4,000 దాన్ని 5,000 చేసిండు. ఇప్పుడు 5,000ని 7,500 చేసిండు ఎకరానికి రైతు భరోసా. సో ఇలా అయితే పెంచుతున్నారు. ఫ్యూచర్లో చూసుకుంటే ఎకరానికి 10,000 అయినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. సో ఇంతగా ఇవ్వాల్సిన అవసరం ఏంటి? రైతుకు గిట్టుబాటు ధర కావాలి కానీ ఇలా డబ్బులు అవసరమా? పంటకు గిట్టుబాటు ధర కల్పిస్తే సరిపోతుంది. బట్ వీళ్ళు చూసుకుంటే పంటకు గిట్టుబాటు ధర ఉండదు. పంటలు మునిగిపోయినప్పుడు ఏం ఆర్థికంగా సాయం చేయరు. కానీ ఎకరానికి చూసుకుంటే సంవత్సరానికి 7,500 అయితే వేస్తారు. సో ఇలా అయితే ఉంటుంది మన గవర్నమెంట్ అయితే. సో ముఖ్యంగా అయితే ఫ్రీ హెల్త్, ఫ్రీ ఎడ్యుకేషన్ అండ్ వ్యవసాయంకు గిట్టుబాటు ధర కల్పిస్తే మన దేశం అయితే బాగుపడుతుందని అయితే నేను అనుకుంటున్నాను. సో ఇవి కాకుండా ఇంకేం చేయాలో మీరు డెఫినెట్గా కామెంట్ చేయండి. సో నేను కూడా అవి ఇంక్లూడ్ చేసి కామెంట్లో అది పిన్ చేస్తా. సో దట్స్ ఇట్ గాయ్స్, ఇవాళ వీడియో. సో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి వీడియో. సో మీరు ఎలాంటి కామెంట్ చేసినా కానీ దాదాపు లవ్ సింబల్సే, ఆర్ట్ సింబల్స్ అయితే పంపిస్తా. సో అంతే మరి.